మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2026 జనవరి 25వ తేదీన రథసప్తమి రాబోతోంది. ఇది సూర్యుడి పుట్టినరోజు, సూర్యగ్రహణంతో సమానమైన రోజు, పరమ పవిత్రమైన రోజు. అయితే ఎంతో విశేషమైన ఈ రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ జీవితమే మారిపోతుంది. ఇక మీకు తిరుగుండదు. చాలామందికి ఈ మధ్యకాలంలో ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, రథసప్తమి రోజు ఎవరైతే ఈ ఆకును తింటారో అలాంటి వారికి అపమృత్యు దోషాలు కూడా పటాపంచలైపోతాయి. అంటే అకాల మరణం అనేది మీ దరిదాపుల్లోనికి కూడా రాదు. మృత్యువు మీ జోలికి రాకుండా నిండు నూరేళ్లు ఆయుష్ పెరుగుతుంది. అంతేకాదు, ఈ ఆకును స్వీకరించిన వారి శరీరం వజ్రంలా మారుతుంది. ఒంట్లో ఉన్న సమస్త దరిద్రం, అనారోగ్యం గంటలో మాయమైపోతాయి. అప్పటి వరకు ఉన్న జాతక దోషాలన్నీ తొలగిపోయి అఖండమైన రాజయోగం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోయి మీరు అపర కుబేరులుగా మారే అద్భుతమైన యోగం కలుగుతుంది. ఇక జీవితంలో కష్టాలు అనేవి రావు. వచ్చిన ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. మరి మీ జీవితాన్ని మార్చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చే ఆ ఆకు ఏమిటి? దానిని రథసప్తమి రోజు ఎలా తీసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలి, ఆ రోజు ఎటువంటి తప్పులు చేయకూడదు, ఆ రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మంచి విషయాన్ని తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా ఓం హ్రీం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందనే నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవేమిటి అంటే, ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కొయ్యకూడదు. ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు, నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు రథసప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. అంతేకాదు, ఈ రథసప్తమి రోజు పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి నిద్రలేవాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకుని ఉండకూడదు. మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్లేదు, కానీ ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథసప్తమి స్నానం చేయాలి. ఈరోజు సూర్యోదయమైన తర్వాత నిద్రలేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి. అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు మాట్లాడకూడదు. దుష్ట ఆలోచనలు చేయకూడదు. దరిద్రం కలుగుతుంది, ధన నష్టం కలుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి. అలా పొంగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈరోజు పాలు పొంగించరో వారి ఇంట్లో దరిద్రలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుని మందేహులు అనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆతిథ్య హృదయం, సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు 4 దోషులతో నీరు వదిలి ఆజ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలేమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి ఆర్జ్యం వదలండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుని చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యదినాన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి
అచలా సప్తమి, మహాసప్తమి, సప్త సప్త సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రతఫలమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక ఈ రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే రథసప్తమిగా చెప్తారు. అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన 7 జిల్లేడు ఆకులను, 7 చిన్న రేగి పళ్లను శిరస్సుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలు రెండిటి మీద కానీ పెట్టుకుని స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయటం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, 7 జన్మలలోని పాపాలు పోతాయని గర్గమహాముని ప్రబోధించాడు. రథసప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పళ్లతో స్నానం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు, మానవుడు తన జీవితంలో 7 రకాలైనటువంటి పాపాలు చేస్తాడు. ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి స్నానంతో పోతాయి. ఇంతకీ ఆ పాపాలు ఏమిటంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, ఈ 7 పాపాలు రథసప్తమి స్నానంతో హరించుకుపోతాయి. అసలు జిల్లేడు ఆకులను, రేగి పళ్లను తలపై, భుజాలపై పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు. జిల్లేడు, రేగి పళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై, భుజాలపై పెట్టుకుని స్నానం చేయటం వలన వీటిలోని విద్యుత్ శక్తి, నీళ్ళల్లోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులో మొదటిది జిల్లేడు, రెండవది రేగి చెట్టు. అందువలన రథసప్తమి రోజు ఈ రెండింటిని తల మీద, భుజం మీద పెట్టి మొదటి 3 చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు, రేగి పళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలో ప్రవేశించి అనేక వ్యాధులు, పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు, రేగి పళ్లను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకి ఎంతో మేలు జరుగుతుంది. జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లపరుస్తుంది. జిల్లేడు ఆకుకు అర్కపత్రం అని, రేగి పండుకు అర్కఫలం అని పేరు ఉన్నాయి. సూర్యుడికి కూడా అర్కహ అనే నామం ఉంటుంది. అందువలన జిల్లేడు ఆకులు, రేగి పళ్ళంటే సూర్యుడికి ఎంతో ఇష్టము. 7 జిల్లేడు ఆకులు సూర్యుడి రథానికి ఉన్న 7 రథాలుగా మాత్రమే కాక 7 జన్మలలో చేసిన పాపములను, 7 రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయటం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీని వలన మానసిక దృఢత్వము, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. రథసప్తమి రోజు ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే, శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా చేయటం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా
నిర్ధారణ చేశారు. రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 7 జిల్లేడు ఆకులు 7 రేగి పళ్లను శిరస్సు మీద భుజాల మీద పెట్టుకుని స్నానం చేయండి. కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేస్తే చాలు, పూర్తి ఫలితం కలుగుతుంది. 7 ఆకులు 7 పళ్ళు దొరకని వారు కనీసం 1 జిల్లేడు ఆకు 1 రేగి పండును అయినా శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు యద్య జన్మ కృతం పాపం మాయా జన్మస్సు సప్తమ తన్మే రోగంచ శోకంచ మాంకరీ హంతు సప్తమి అనే శ్లోకం చదవాలి. ఇలా చదివితే 7 జన్మలలోని రోగాలు శోకాలు తొలగిపోతాయి. అలాగే రథసప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ 2 వస్తువులు ఏమిటంటే, మొదటిది గొడుగు, రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు, గొడుగు. ఈ 2 దానం చేస్తే మంచిది. ఈ 2 దానం చేయలేని వారు వీటిల్లో ఒక్కదాన్ని అయినా సరే దానం చేశారంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో దీపాన్ని విడిచిపెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరఘోష, నరపీడ, దృష్టిదోషం వాటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. కోనార్క్లోని సూర్య దేవాలయంలో, అరసవల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోనార్క్లో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది. రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది. సూర్యుడిని ఎరటి పూలతో పూజించటం శ్రేష్టం. రవితేజునికి రేగిపళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగిపళ్లను పరమాన్నాన్ని ఆతిథ్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది. ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే. మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం. నిత్య దేవతారాధనలో సూర్యోపాసన, సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది. భగవంతుని కార్యాలైన సృష్టి, స్థితి మరియు లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలందుకుంటున్నాడు. సూర్యుడు వర్షాన్నిస్తాడు, శరీరానికి కాంతినిస్తాడు, ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటినీ చూసే శక్తినిస్తాడు. ఎండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమికీటకాల ద్వారా వ్యాధులు రానికుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆర్జమిస్తే చాలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశము నుండి ఇతర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. రథసప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీతి. ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవటం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది. సూర్య ఆరాధన వలన విజ్ఞానము, సద్గుణం, వర్చస్సు, మనోబలం, ఆయుష్, దానం, సత్సంతానం, శారీరక బలం కలగటమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి. వాత, పిత్త, క్షయ, కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి. ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు
ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోని బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖం, కష్టాలు, వాస్తు దోషాలు, అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. ఈ ఆకులు విషగాలులను, కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి. రథ సప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను, సుఖ సంతోషాలను కలిగిస్తాడు. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణువు నివాసంగా పరిగణిస్తారు. స్వర్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఒక ఆకును తినాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ కొన్ని పండుగలు మాత్రం కేవలం ఆచారాల కోసమే కాదు, మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ను కాపాడటం కోసమే పెద్దలు ఏర్పాటు చేశారు. అలాంటి అద్భుతమైన పర్వదినమే ఈ రథసప్తమి. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి జన్మదినంగా భావించే ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా 1000 రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రం ఘోషించి చెప్తోంది. ఈ విశేషమైన రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైన ఆకును ప్రసాదంగా స్వీకరించాలి అని పెద్దలు చెప్పారు. మరి ఆ ఆకు ఏమిటంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైన సూర్యభగవానుడి శక్తిని నింపుకున్న రేగి ఆకు. రథసప్తమి నాడు తల మీద జిల్లేడు ఆకులతో పాటు రేగి ఆకులను పెట్టుకుని స్నానం చేయటం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ రోజున రేగి ఆకును తినటం వల్ల కలిగే ఫలితాలు ఎంతో రహస్యమైనవి మరియు శక్తివంతమైనవి. సూర్యుడు అంటేనే ఆరోగ్య ప్రదాత. రథసప్తమి రోజున సూర్యకిరణాల్లో ఉండే అమృత ధారలను గ్రహించే గుణం ప్రకృతిలో కేవలం కొన్ని మొక్కలకు మాత్రమే ఉంటుంది. అందులో ప్రధానమైనది ఈ దేశవాళీ రేగి చెట్టు. ఈ రోజున రేగి ఆకును తినటం వల్ల శరీరంలో ఉండే సమస్త రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన ఋషులు అందించిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం. రథసప్తమి నాడు ఈ ఆకును తినటం వల్ల వచ్చే ఏడాది వరకు శరీరానికి ఎటువంటి రోగాలు రాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఆకును తినటం వల్ల కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటి అంటే ఆయుష్ పెరగటం. ఈ రోజుల్లో అకాల మరణాలు, ఆకస్మిక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన దోషాలు పోవాలన్నా, మృత్యుగండాలు తొలగిపోవాలన్నా రథసప్తమి రోజు రేగి ఆకును తినాల్సిందే. ఎవరైతే ఈ ఆకును భక్తితో తింటారో వారి ఆయుష్ వృద్ధి చెందుతుందని, అకాల మరణం దరిచేరదని పురాణాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అంటే ఈ ఆకు మనిషి దేహాన్ని వజ్రంలా మార్చటమే కాదు, ఆ వజ్రానికి గట్టి రక్షణను కూడా ఇస్తుందన్నమాట. ఇక ఆరోగ్యంతో పాటు అందరూ కోరుకునేది ఐశ్వర్యం. ఈ రేగాకును తినటం వల్ల మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ మీలోనికి ప్రవేశిస్తుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీరు అపర కుబేరులు అయ్యే యోగం కలుగుతుంది. మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, గ్రహాలు అనుకూలించకపోయినా సరే ఈ ఒక్క ఆకు తినటం వల్ల అవన్నీ సర్దుకుంటాయి. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అనేవి లేకుండా సమస్యలు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే ధైర్యము, శక్తి మీకు ఈ ప్రసాదం ద్వారా లభిస్తుంది.
అయితే ఇక్కడ మనం వాడుకోవలసినవి కేవలం దేశవాళీ చిన్న రేగిపండు ఆకులు మాత్రమే. పెద్ద హైబ్రిడ్ రేగి చెట్టు ఆకులు కాకుండా మన గ్రామాలలో పొలాల గట్ల మీద దొరికే చిన్న ముళ్ళ చెట్టు ఆకులను మాత్రమే మనం వాడాలి. ఈ ఆకులు చాలా చిన్నవిగా, దాదాపుగా ఒక చిన్న చాక్లెట్ అంత సైజులో ఉంటాయి. ఈ ఆకులోనే ఔషధ గుణాలు, దైవిక శక్తి ఎక్కువగా ఉంటాయి కనుక రథసప్తమి రోజు ఉదయాన్నే ఈ ఆకులను సేకరించుకోండి. ఆకులను తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగి మీ పూజా మందిరంలో సూర్యనారాయణ మూర్తి లేదా విష్ణుమూర్తి పటం ముందు ఉంచాలి. ఒకవేళ ఫోటో లేకపోతే సూర్య భగవానుని మనసులో తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి. స్వామి, మాకు ఉన్న అనారోగ్యాలు పోవాలి, మా కుటుంబానికి రక్షణగా ఉండాలి. ఈ ఆకును అమృతంలా మార్చి మాకు ప్రసాదించు అని ప్రార్థించండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ ఆకులను తీసి ప్రసాదంగా ఇంటి సభ్యులందరికీ పంచాలి. రేగి ఆకు తినదగిన విధంగానే ఉంటుంది. ఒకవేళ పచ్చి ఆకు తినలేకపోతే దానిపై చిటికెడు పంచదార లేదా బెల్లం ముక్క లేదా కొంచెం తేనె వేసుకొని నమిలి మింగేయవచ్చు. లేదంటే ఆ ఆకును నూరి చిన్న ఉండలాగా చేసి ఆ ఉండను టాబ్లెట్ లాగా చేసుకొని గొంతులో వేసుకొని మింగేయండి. ఇలా ఈరోజు ఈ ఆకు తింటే చాలా మంచిది. ఈ రేగి ఆకు రసం రక్తంలో కలవటం వల్ల నాడులు శుద్ధి అయి శరీరానికి వజ్రతుల్యమైన బలం చేకూరుతుంది. మీ ఒంట్లోని రోగాలన్నీ పోతాయి, ఆయుష్ పెరుగుతుంది, అపమృత్యు దోషాలు పోతాయి, రాజయోగం పడుతుంది. ఇక మీరు అపర కోటీశ్వర్లుగా మారిపోతారు. ఈ ఆకుతో పాటు ఈ రోజున సూర్యుడికి నివేదించిన పరమాన్నాన్ని కూడా స్వీకరిస్తే ఆ సూర్యభగవానుడి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. నమ్మకమే మనకు బలం. కాబట్టి ఈ రథసప్తమి రోజున తప్పకుండా ఈ రేగి ఆకును తిని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొందండి. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు, పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునేనని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి నాడు బంగారమును కానీ, వెండిని కానీ, రాగిని కానీ దానం చేయాలి. ఆ రోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధిమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలి. రథసప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరునని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానినే రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించటం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. సూర్య భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటి వేళ క్రియాశీలంగాను, రాత్రి వేళల్లో నిద్ర సూక్తంగానూ ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వాణిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవానిగా భావించింది. సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని అజ్ఞానాన్ని పారద్రోలేవానిగా, వ్యాధులను దూరం చేసేవానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది. సప్తాశ్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. రథ సప్తమి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. రథ సప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు.
సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు. రథ సప్తమిని సూర్యుడి పుట్టినరోజుగా చెప్తారు. ఖగోళ శాస్త్ర రీత్యా ఈరోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నం వండి నివేదన చేయాలి. ఈ రోజున రథాలను ఊరేగిస్తారు. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రధానంగా పాయసన్నాన్ని వండి నివేదన చేయాలి. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను, రేగి ఆకులను, రేగి పళ్ళను వాడాలి. జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది. సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు. తరువాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు. ఈ 2 చెట్ల ఆకులను అంటే 7 జిల్లేడు ఆకులను 7 రేగి ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనినే రథసప్తమి స్నానం అంటారు. అలాగే రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడుకాయలతో చీపురు పుల్లలతో రథం చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుడిని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏదీ కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు. పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథ సప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృత తుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు కొంతమంది. బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది. ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకుని బియ్యం వెయ్యాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు ఏమీ వెయ్యకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడూ చిక్కుడుకాయలు తింటూ ఉంటాం, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.